హలో అండి. ఇవాళ షోల్డర్ పెయిన్ రోటేటరీ కఫ్ టేర్స్ గురించి చెప్తానండి. ముందుగా మనకి షోల్డర్ అనాటమీ చూసుకుంటే ఒక భుజం చుట్టూ 4 మేజర్ మజిల్స్ ఉంటాయండి. ముందు ఒక మజిల్ ఉంటుంది, పైన అండ్ వెనక భాగంలో అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్. ఈ 4 మజిల్స్ కలిపి ఒక కామన్ పొర కింద ఫామ్ అయ్యి మనకి ఈ షోల్డర్ మూవ్మెంట్స్ అన్ని తీసుకురావడం జరుగుతుందండి. సో ఈ రొటేటరీ కఫ్ టేర్స్ అనేవి ముఖ్యంగా ఒక హయ్యర్ ఏజ్ గ్రూప్, అంటే మోర్ దెన్ 55 to 60 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్ లో కామన్ గా చూస్తూ ఉంటామండి. ఎప్పుడైనా ఫాల్ కింద పడినప్పుడు కానీ, సడన్ గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేదంటే డీజనరేషన్ అరుగుదల వల్ల కూడా ఈ రొటేటరీ కఫ్ టేర్స్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయండి. ఈ టేర్ అవడం వల్ల సడన్ గా పేషెంట్స్ ఇలా చేయి పైకి లేపలేకపోవడం, లేపిన చేయి ఇలా సడన్ గా కిందకు పడిపోవడం, విపరీతమైన నొప్పి, ఇలాంటి కంప్లైంట్స్ మనకి వస్తారండి. సో ఇనీషియల్ గా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఒక ప్రాపర్ క్లినికల్ షోల్డర్ ఎగ్జామినేషన్ అనేది చాలా అవసరం. సో మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ లో టేర్ ఉంది అని నిర్ధారణకు వస్తే ఒక ఎంఆర్ఐ ఎవిడెన్స్ తో మన డెసిషన్ అనేది తీసుకోవాలండి. ఎప్పుడైతే అది ఒక పార్షల్ టేర్ అని మనకి నిర్ధారణకు వస్తుందో దానికి ఆప్షన్స్ వచ్చేసి టాబ్లెట్స్, ఎన్ఎస్ఐడ్స్, సెకండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ అండ్ ఫిజియోథెరపీ. షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనం ప్రాపర్ గా చేసుకోవడం వల్ల మనకి రిలీఫ్ వస్తుందండి. ఎప్పుడైతే అది ఫుల్ థిక్నెస్ టేర్, అంటే పూర్తి కండ తెగిపోయింది అని మన నిర్ధారణకు వస్తే అలాంటి పేషెంట్స్ కి ఏంటంటే ఇలా చేయి పైకి లేపలేకపోవడం అనేది జరుగుతుందండి. అలాంటి పేషెంట్స్ కి సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఈ సర్జరీ కూడా ఆర్థ్రోస్కోపీ, కీ హోల్ పద్ధతిలో మనకి జాయింట్ ఓపెన్ చేయకుండా ఒక చిన్న హోల్ ద్వారా కెమెరాని షోల్డర్ జాయింట్ లోపలికి పంపించి ఎక్కడైతే ఆ టేర్ అయిందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కరిగిపోయే స్క్రూల ద్వారా మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ప్రాపర్ ఫిజియోథెరపీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో మన షోల్డర్ స్ట్రెంగ్త్ అనేది పూర్తిగా రీగెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.